ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకుని వచ్చెను, నేను ఆయనకి ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. కీర్తన 18 అధ్యాయము 19 వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన నన్ను తప్పించినని. దావీదు ఎలుగెత్తి చెప్తున్నాడు. దావీదు అలాగని ఎందుకు చెబుతున్నాడు అంటే, దావీదుకి బలమైన శత్రువులు ఉన్నారు. ఎంతో మందిని అతన్ని ద్వేషించారు, వారు అతని కంటే ఎంతో బలిష్ఠులని చెప్తున్నాడు. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చును, నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చును. ప్రాకారము ప్రభు దావీదు యందు ఇష్టం కలిగెను గనుకనే అతన్ని తప్పించాడు. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడై ఉండెను కనుకనే దేవుడు అతన్ని హెచ్చించాడు. దావీదు తన శత్రురాజైన సౌలు నుండి 10 సార్లకు పైగా తప్పించుకుని దాక్కుని తిరుగుతున్నాడు. ఆ సమయంలో దావీదు అరణ్యంలో నివసించాడు. కానీ అరణ్యంలో నుండి, ఆ కష్టతరమైన జీవము నుండి ప్రభు అతన్ని తప్పించి రక్షించాడు. తన శత్రువులందరి నుండి ప్రభువే అతన్ని తప్పించి ఉన్నాడు. ప్రభువే నన్ను తప్పించి విశాలమైన స్థలముకు నన్ను నడిపించాడు అని దావీదు అన్నాడు. విశాలమైన స్థలము అనగా స్వేచ్ఛ, స్వాతంత్ర్యం గల ఒక స్థలం. ప్రభు దావీదునకు స్వాతంత్ర్యంనిచ్చి ఎన్నడూ కీడులో ఉండనివ్వలేదు. నా ప్రియులారా, మనకు కూడా దేవుని యొక్క స్వాతంత్ర్యం అనుభవించినట్లు ఆయన తన ఆత్మను మనకి ఇచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాగ్దానం ద్వారా దేవుడు మనం దీవించునుగాక. ఆమేన్. తలలో ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ గల మా పరలోకమందున్న తండ్రి, నేటి వాగ్దానం ద్వారా నీవు నాతో మాట్లాడినందుకే వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చినందుకు నీ స్తోత్రాలు. ఉదయాన్నే లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, స్తుతించే ధన్యత, మీ నామాన్ని మహింపరిచే ధన్యత మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. దేవా, మా ప్రతి అడుగులో నీవు నడిపిస్తావని, మరియు మా పాదాలన్నిటికీ తొట్టెలను నీకుండా చూసుకుంటావని, దావీదు వలె మా శత్రువులు అనేకులు మమ్మల్ని ద్వేషిస్తున్నారు కనుక మేము ఎక్కడికి వెళ్ళగలం? ప్రభా, దావీదు నడిపించినట్లుగానే నేడు విశాలమైన స్థలమునకు మమ్మల్ని కూడా నడిపించు. యేసయ్య, నీతో కూడా నేను మంచి స్థలంలో కూర్చోబెడు. యేసయ్య, మీ ఆత్మను మా మీద కుమ్మరించు. మీ అభిషేకంతో నేను శత్రువు భయం నుండి తొలగించి, భవిష్యత్తు గురించిన భయం మాలో నుండి తీసివేసి, మా శత్రువుల నుండి తప్పించి మమ్మల్ని బయటకు తీసుకుని రమ్ము దేవా. మమ్మల్ని అణిచివేయాలని ప్రయత్నించుతున్న ప్రతి దుష్ట శక్తుల నుండి మా యొద్ద నుండి పారద్రోలము. ప్రభా, మా జీవితం నుండి దుష్ట శక్తులను తొలగించి ఘనతతో కూడిన స్థలములో క్రీస్తుతో కూడా మమ్మల్ని కూర్చోబెట్టమని ప్రార్థన చేస్తాం. ఏదైనా పుట్టినరోజుల, వివాహ దినాలు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలు అన్నిటినీ మీ చేతులకు అప్పగిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.